మొన్నటి రోజున సిరిసిల్ల పట్టణ మున్సిపల్ పరిధిలో 18 నెలల పాలన ఎలాంటి అభివృద్ధి కాలేదని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. దానికి మేము రేషన్ కార్డు ఇచ్చినాం, మేము సన్న బియ్యం ఇచ్చినాం అని మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు అనేది గతంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది వీళ్ళు కాంగ్రెస్ ఫండ్స్ ఇచ్చి కరెక్ట్ 16 నెలల పాలనలో 1,20,00,000 రూపాయలు 1,20,00,000 రూపాయలు నామినేట్ వర్క్ అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. ఇది ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాపాన లేదు. నేను నెల రోజులే జ్ఞాపకం చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన నిధులకి ఇది ఒకటే. ఈ ఒక్కడికి ఈ రోజు వరకు సిరిసిల్ల 16 నెలలు 17 నెలల పాలనలో ఈ రోజు వరకు సుధా 100 రూపాయలు పనిచేసింది ఎరకలేదు. ఎందుకనంటే ఈ పనులు చెప్తే పైసలు అత్తయో రావని చెప్పి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే కెజరి చెక్కులు ఇప్పటి వరకు ఈ పాలన నచ్చించాలి పాతయే అలా మునిగిపోతున్నాయి. మళ్ళీ కొత్త చెక్కులు ఎక్కడికి వెళ్తాయి ఏం కదా అని టెండర్లు చూత వేయకుండా నామినేట్ వర్కులు తీసుకుంటాను ఒక 6 నెలలు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి శుద్ధి లేవలేదు. మళ్ళీ టెండర్లు పెడితే ఏ ఒక్కరు చూత వేయలేదు. మొన్న మళ్ళీ టెండర్ పెడితే కొంతమంది వేసారు. ఇవాళ ఏడాది పాలనలో 100 రూపాయలు పని చేయించలేదని అడగడమే తప్ప ఈ మున్సిపల్ పరిధిలో అంటే ఒక పౌరుని అని అడగరాదా? కాబట్టి ఇవి సాక్ష్యాలతో సహా జీవోతో సహా 1,20,00,000 ఏడాది క్రితం వచ్చింది. ఇలా ఏ పని అయిందో మీడియా ద్వారా నేను ముందుకు వస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను.